ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ జనసేన తరపున, నా తరపున, నాయకుల తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం పలుకుతూ ఉన్నాం. 2014లో జూన్లో ఈ నగరం గ్యాస్ లీకేజ్ వల్ల ఈ బ్లోఅవుట్ జరిగినప్పుడు, గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగినప్పుడు నేను రావాల్సి ఉండింది. నేను వద్దామని బయలుదేరితే అప్పటి డీజీపీ గారు కానీ వీళ్ళు కానీ మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేం. 2, ఇలాంటి పరిస్థితులు వస్తే ఆల్రెడీ కాలిపోయి దాదాపు 22-28 మంది చనిపోయినారు, చాలా కొన్ని పదుల్లో గాయపడ్డారు. మీ వస్తే మళ్ళీ మాకు ఈ 3rd degree బర్న్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి మీ ఒత్తిడి వల్ల మరింత ఇబ్బంది అవుతుందంటే ఇంక నేను మానేసుకున్నాను. ఈరోజు నగరంలో జరిగింది కానీ అంతకుముందు పాసర్లపూడి బ్లోఅవుట్ కానీ, మన దురదృష్టం ఏంటంటే రాష్ట్ర విభజనకి మూల కారణం మన కోనసీమ మీద పడ్డ చూపు. మీకేంటి పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, మీ పచ్చటి కోనసీమ ఉంది, మేము ఇంటికి పోతున్నాం అని చెప్పి అందరూ పడి వాస్తవానికి వాళ్ళు ఎవరికీ తెలీదు. కోనసీమలో ఈ పచ్చదనం వెనక, పైపైన కనిపించే పచ్చదనం వెనక ఎప్పుడు నిరంతరం అగ్ని ప్రమాదానికి లేదంటే పేలిపోయే ఇలాంటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది అనేది ఎవరు కనిపించదు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించినా కానీ ఆ తర్వాత దీన్ని బయటికి రాని పరిస్థితులు ఎక్కువ ఉంటున్నాయి. నేను ఆ రోజున ఎందుకు టీడీపీతో విసిగిపోయాను అని అంటే మాట్లాడితే ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఒక 40-50 మందికి కూడా మీరు ఈ రోజుకి 3rd degree బర్న్స్తో సఫర్ అయ్యి బతుకున్నామా చచ్చిపోయామా అని చెప్పి జీవోత్సవాలకు బతుకుతున్న వ్యక్తులకి అండగా నిలబడలేకపోతే ఒక 50 మందికి 100 మందికి కూడా ప్రభుత్వాలు మరి దేనికి ఉన్నాయి ఈ ప్రభుత్వాలు? మరి విసిగిపోయి గొడవ పడతామా అంటే తెలుగుదేశంతో గొడవ పడమా? ఒకవైపు కరప్షన్, ఇంకోవైపు ఇలాంటి నిర్లక్ష్యం. మన దౌర్భాగ్యం, మన దేశంలో మిగతా దేశాల్లో ఇదే పరిస్థితి కానీ ఒక ఐస్లాండ్లో కానీ ఫిన్లాండ్లో కానీ జరిగితే అది మీరు ఒక గ్యాస్ని ఎక్స్ప్లోర్ చేసే కంపెనీలకిను లేదంటే ప్రజలకి గొడవ అవుద్ది. కానీ మన దేశంలో ఇది ఒక క్లాస్ వారే కాకుండా క్యాస్ట్ వార్ అవుతుంది, రీజనల్ వార్ అవుతుంది. ఇది చాలా ప్రాంతీయత విద్వేషాలు రెచ్చగొట్టేది కూడా అవుతుంది. మా వనరుల్ని దోచుకుంటున్నారు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ నాయకులు ఆంధ్ర పాలకుల్ని గెంటేసి రాష్ట్రాన్ని వాళ్ళు కైవసం చేసుకోగలిగినప్పుడు, ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయిల్ ఇక్కడి నుంచి మహారాష్ట్రకి, గుజరాత్కి దాదాపు 1800 పైచిలకు మెగావాట్లు మీరు సప్లై చేస్తా మా కోనసీమ పంటల్లో నుంచి, పంట భూముల్లో నుంచి, మా కోనసీమ పచ్చదనం నుంచి తీసుకెళ్ళిపోతూ ఇక్కడ దాదాపు 272 మెగావాట్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళకేమో 1800 మెగావాట్ల పైన గుజరాత్కిను మహారాష్ట్రకి ఇస్తూ, ఇక్కడి నుంచి రిలయన్స్ నేతలు ముఖేష్ అంబానీ గారు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతా మీ కనీసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వనరులను తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ అవసరాలను తీర్చే మేము మిగతా రాష్ట్రాలకు పట్టుకెళ్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజున దానిని పాటించకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఏదన్నా రిలయన్స్ పేరు ఎత్తుదామంటే అందరూ భయపడతారు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే పెద్ద గ్రూప్ అదేని. జనసేన పార్టీ కానీ మా నాయకులకు కానీ మాకు కానీ అలాంటి భయాలు లేవు. మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు కాక, దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే వ్యక్తులు అవ్వచ్చు కాక, కానీ మీరు చేసే పనుల వల్ల అడ్డగోలుగా మీరు 3 అడుగుల్లో పెట్టాల్సిన పైపుల్ని 30 అడుగుల్లో కింద పెట్టాల్సిన పైపుల్ని 3 అడుగుల్లో పెట్టేసి అవకతవకగా అరాకొరగా చేస్తే నిరంతరం ఒక ల్యాండ్ మైన్స్ మీద బతుకుతున్న జీవితాలు అయిపోయినాయి. అంటే ఎక్స్ప్లోర్ చేసే కమ్యూనిటీసు
వేరే ప్రాంతాల నుంచి, వేరే సమూహాల నుంచి వచ్చి దెబ్బలు తింటే స్థానికంగా ఉండే కులాలు కానీ, స్థానికమైన వ్యక్తులు కానీ చాలా విచిత్రమైన గొడవ అవుద్ది. ఎప్పుడు క్లాస్ వార్ అవుద్దో తెలియదు. మరి ఇదే తెలంగాణలో జరిగితే మరి వాళ్ళు ఒక చిన్నపాటి వనరులు, మా నీళ్ళని మాకు ఇవ్వట్లేదని చెప్పేసి మనల్ని గెంటేశారే. మరి అలాంటిది మా వనరులను మీరు దోచుకుంటా, మీరు మహారాష్ట్రకి, గుజరాత్కి తీసుకెళ్తా, మేము ఎందుకు మీకు ఎదురు తిరగకూడదని నాకు అడగాలనిపిస్తుంది వీళ్ళని. మరి ఇవన్నీ చేస్తే ప్రాంతీయ వివక్షలు రావా? ఇవన్నీ ఆలోచించుకోకపోతే ఇలాంటి అడగాల్సిన ముఖ్యమంత్రి కానీ, చంద్రబాబు గారు కానీ, అడగాల్సి దీన్ని సభల్లో లేపాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, దొడ్డిదారిని వచ్చిన ఎమ్మెల్సీగా అయ్యి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారు కానీ, మీరెవరు ఇంత పట్టించుకోకుండా కేవలం ప్రతిదీ ఓట్ బేస్డే, ఓట్లకు వస్తే సరిపోదు, అధికారంలో సరిపోదని చెప్పి ప్రజల అవసరాలని, ప్రజల ఆపదల్ని, ప్రమాదాలని తుంగలో తొక్కేసి వెళ్ళిపోతుంటే అడిగేవాడు ఎవడు లేడు, మాట్లాడేవాడు ఎవడు లేరు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, అధికారం చేతుల్లో ఉంది. వీరికి రిలయన్స్ వాళ్ళని కానీ, ఓఎన్జీసీని కానీ, మిగతా గ్యాస్, మన గుజరాత్ గ్యాస్ కార్పొరేషన్ కానీ వీళ్ళని అడిగే వ్యక్తులు ఎవరు లేరు. ఎయిదర్ వీళ్ళు వాళ్ళతో భయపడన్నా ఉండాలి, లేదా లాలుచీ పడన్నా ఉండాలి, లేదంటే ముడుపులన్నా చెల్లించు వాళ్ళకి ఇచ్చినా ఉండాలి, లేదంటే ఎందుకు అడగరు వీళ్ళు. ఎక్కడో ఇది అందరికీ మేము జనసేన పార్టీ నుంచి మేము తీసుకున్న నిర్ణయం. ఇక్కడ అవసరాలకి, ఇక్కడ వనరుల్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు స్థానికంగా ఎంతమంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎంత ఆరోగ్యకరంగా, ఎంత సేఫ్గా మీరు తీసుకెళ్తున్నారు ఈ ఆయిల్ని. ఇక్కడి నుంచి 700 కిలోమీటర్ల పైన మన భూభాగాల నుంచి వెళ్తా మనకి కనీసం మనకి ఉపయోగపడకని గ్యాస్లు దేనికి ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తారంటే మనం చచ్చిపోవడానిక? ప్రమాదాలు మాకు, చావులు మాకు, 3rd డిగ్రీ బర్న్స్ మాకు, చితికిపోయిన బతుకులు మాకును, మీరేమో ఉజ్వలంగా వెతకటానిక? దీన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడగరు, ప్రతిపక్ష నాయకుడు అడగరు. ఇది ఎక్కడో మారాలి. ఇది ప్రజల సమస్యను తీసుకొస్తాం, బయటికి తీసుకురావాల్సిన అవసరం, సమయం ఆసన్నమైందని చెప్పి మేము అన్నీ నిర్ణయించుకుని ఎందుకు ఇలాంటివి మేము ఈ వీడియోస్ తీస్తున్నాం, ఈ డాక్యుమెంటరీస్ ఎందుకు తీస్తున్నాం అంటే ప్రజలకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీకు ఉభయ గోదావరి జిల్లాలో మీకు నదులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, రైస్ గ్రానరీ అని చెప్పి, కోనసీమ ఆంధ్రప్రదేశ్ గుండెకాయని చెప్పిన వ్యక్తులు, విభజించి చిన్నపాటి వనరుల్ని మనకి ఇవ్వట్లేదు, మా వనరులు మాకు చవట్లని చెప్పి మళ్ళీ గెంటేసిన వ్యక్తులు. అలాంటిది మన వనరులను అడ్డగోలుగా తోస్తుంటే ఒక రిలయన్స్ నేతలు కానీ, దీనిని ఆపాల్సిన ప్రధానమంత్రి గారు కానీ, దీనిని బయటికి తీయాల్సిన, ఈ రోజున కూర్చోబెట్టి ప్రధానమంత్రి మోదీ గారిని ఇప్పుడు నుంచి అనొచ్చు కదా, ఎప్పటి నుంచి అనాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి గారిని. మన రాష్ట్రానికి న్యాయం చేయనప్పుడు వీళ్ళేం ముఖ్యమంత్రులు, మన ఆర్థిక వ్యవస్థని, మన వనరులను దోచుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళేం పారిశ్రామికవేత్తలు. ఇది ఎక్కడో ఆగకపోతే ఎందుకు? నేను ప్రధానమంత్రి గారికి 2014లో గాంధీనగర్లో చెప్పింది ఇదే. మీరు స్థానిక అవసరాలను పట్టించుకోకుండా స్థానిక వనరుల్ని మీరు అడ్డుగోలుగా దోచేస్తూ ఉంటే, ఉపాధి అవకాశాలు కల్పించకుండా, భాషా సంస్కృతులను పట్టించుకోకపోతే, మాకు తెలంగాణలో చిన్నపాటి యాసకే, తెలంగాణ ఒకటే భాష, 2 యాసలకే, మాండలికాలకే మేము రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు చిన్నపాటి వనరుల్ని మాకు రాలేదని చెప్పి అన్నందుకే, మరి అలాంటిది ఇలా చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఉత్తర భారతం రాదా? వేరే విదేశీయులను వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ప్రాంతీయ అవసరాలను తీర్చరా అని చెప్పి ఒక 20 సంవత్సరాల తర్వాత ఎందుకు గొడవలు రావు? ఇవి ఉపేక్షించే పరిస్థితి కాదు. కాగ్ కూడా రిలయన్స్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఓఎన్జీసీ సంబంధించిన రిజర్వ్స్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చెప్పి సాక్షాత్ కాగ్ చెప్పింది. దీని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందుకని దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించని పక్షంలో, బాధితులకు న్యాయం చేయని పక్షంలో దీన్ని ముందుగా, దీన్ని మరింత ఉధృతంగా దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. మేము ఏదైనా మాట్లాడితే, మేము ప్రజలు సమస్యల గురించి మాట్లాడితే ఇది మేము కూర్చోబెట్టి ఏదైనా మనం రెచ్చగొడుతున్నాం అంటారు, కానీ వాస్తవానికి చూస్తే కడుపు మండి ఉన్నారు అందరూ. అందుకని ఎక్కడో చోట మారాలని చెప్పి దీన్ని చాలా బాధ్యతగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మేము 2019లో రిలయన్స్ కంపెనీ దీనికి బాధ్యత వహించేలా చేస్తాం. వారి చేత మనకు కావాల్సినంత పరిహారం ఇప్పించేలా చేస్తాం. అలాగే భవిష్యత్తులో మనకి నాణ్యతా ప్రమాణాలకి, ఏ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండాలో, ఎన్విరాన్మెంటల్
డ్యామేజ్ జరగకుండా 30 అడుగుల్లో ఉండాల్సిన పైపుల్ని 3 అడుగులు వేసి కాంప్రమైజ్ అయ్యే పద్ధతులు కాకుండా మరింత సేఫ్గా దీన్ని చేయాల్సిన అవసరం, అలాంటి పద్ధతులన్నీ మేము తీసుకెళ్లాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే దీన్ని మీ వంతు కూడా మీరు బయటికి తీసుకొచ్చారు ఇవన్నీ. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే మాకు మిగతా ఈ మధ్యన బ్రెక్సిట్ కానీ చాలామంది అడుగుతున్నారు. మనం చెన్నైకి వెళ్ళినప్పుడు స్థానిక మొన్న వాళ్ళు అడుగుతుంది కూడా మనకి స్థానిక ప్రతి చోట ఉన్న సమస్య ఏంటంటే భారతదేశంలో ఎక్స్ప్లాయిట్ చేసే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు. తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వెళ్ళొచ్చేమో, కానీ సఫరర్స్ ఎప్పుడు స్థానికులు ఉంటారు. అలాగే మనకి గ్యాస్కి వచ్చేటప్పటికి ఇంత ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల సంపదను ఇక్కడి నుంచి దోచుకెళ్తున్నప్పుడు మనం ఎంత తిరిగి ఇవ్వాలి? వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద చాలా నిధులు ఖర్చు పెట్టాలి. ఇక్కడ వాళ్ళు చేసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు బయటికి ప్రజలకు అందట్లేదు. కేవలం కొద్దిపాటి నాయకులకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి దానివల్ల ముందుకెళ్ళట్లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే ఉపాధి అవకాశాలు కనుక దీన్ని ఆపకపోతే, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రిలయన్స్ పరిశ్రమలు కానీ ఓఎన్జీసీ కానీ ఈ తప్పుల్ని మీరు సరిచేసుకోకపోతే ఇది చాలా ప్రత్యేకమైన విద్వేషపూరితమైన పరిస్థితులు ఇక్కడ వస్తాయి. అందుకని ఇప్పటికైనా వారు ఆలోచించి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటా ఉన్నాను, మీరు ఇక్కడి నుంచి అడ్డగోలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ప్లాయిట్ చేసినంత తగిన విధంగా మీరు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఇది చాలా బలమైన తీవ్ర ప్రజా వ్యతిరేక సమస్యలు వస్తాయి, ఉద్యమాలు వస్తాయి. అందుకని మీరు కల్పించాల్సిన ఉద్యోగాలని మీరు చేయాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మా డిమాండ్ కూడా వారికి ఎక్స్ప్లోర్ చేసినంత విధిగా ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మరి ఇంతమంది యువతకి ఏ విధంగా మనం ఉపాధి అవకాశాలు కల్పించగలం? ఒకవైపు వనరులు తీసుకెళ్ళిపోతా ఉంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. అలాగే మా వంతు కృషి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటాం.